హాయ్ వ్యూయర్స్! ఈ వీడియో ఏంటి అంటే లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమి రోజు మా పాప బాన్వి పుట్టింది. సో, ఈ ఈ గురు పౌర్ణమికి మావయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మాయి అంటే మావయ్యకి మేనకోడలైద్ది. బాన్వికి పిన్ అయ్యిద్దనమాట. తనైతే కేక్ కటింగ్ ప్లాన్ చేసింది సర్ప్రైజ్‌గా. నియరెస్ట్‌గా ఉన్న రిలేటివ్స్‌ని అయితే పిలిచింది. బాన్వికి ఇలా కేక్ కట్ చేద్దామని చిన్నగా అయితే ప్లాన్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది గురు పౌర్ణమి రోజు పాపతో కేక్ కట్ చేయడం అనేది. రెడ్ డ్రెస్ వేసుకుంది కదా! తనే బాన్వి వాళ్ళ పిన్ అనమాట. మాకు మా మావయ్య వాళ్ళ సిస్టరు పిన్ని అవుతారు. మేమందరం మమ్మీ అని పిలుస్తాము. సో, మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారు. ఎక్కడి నుంచో వచ్చి మనం ఒక ఇంటి కోడళ్ళం అవుతాం కదా! మన తల్లిదండ్రుల్లాగా చూసుకుంటే ఆ ఫీలింగ్ చాలా వేరుగా ఉంటది. సో, మావయ్య వాళ్ళ కజిన్స్ అందరూ మమ్మల్ని అలాగే చూసుకుంటారనమాట. సో, మా మావయ్య వాళ్ళ ఇంట్లో బర్త్‌డే అకేషన్ అనేది కొంచెం డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేస్తారు. 5గురు ముత్తైదులు కలిసి మంగళహారతులు ఇచ్చి ఎవరైతే బర్త్‌డే పర్సన్ ఉంటారో వాళ్ళని మంచిగా బ్లెస్ చేస్తారు. అలాగే బ్లెస్ చేసి ఒక హారతి పాట కూడా పాడతారనమాట. సో, అది పాడిన పిక్ అనమాట ఇది. నెక్స్ట్ అయితే మేము ముగ్గురం కేక్ కటింగ్ చేసాము. మేము కేక్ కట్ చేసాక చూడండి, బాన్వి అయితే చాక్ తీసేసుకుంది. పీసెస్ కూడా కట్ చేయనివ్వకుండా. వాళ్ళ పిన్ని అయితే బాన్వితో ఆడుతూనే ఉంది. బాన్వి అంటే చాలా ఇష్టం అనమాట. సో, మాకైతే చాలా సర్ప్రైజ్‌గా అనిపించింది. ఇలాగ అందరు ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేయడం అనేది ఆ రోజు మాత్రం. మమ్మీ, వాళ్ళ హస్బెండ్, డ్యాడీ అని పిలుస్తాం మేము ఆయన్ని. సో, మావయ్య వాళ్ళ కజిన్స్ అందరూ మమ్మల్ని సొంత పిల్లల్లానే చూసుకుంటారు. మేము బయట నుంచి వచ్చామన్న ఫీలింగ్ మాకు ఎప్పటికీ ఉండదనమాట. మా మమ్మీ అందరితో తాంబూలం కూడా ఇప్పించింది వచ్చిన వాళ్ళందరికీ. సో, వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం కూడా ఇచ్చేసామనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను మావయ్య వాళ్ళ సెకండ్ కజిన్ అనమాట ఈవిడ, వాళ్ళ హస్బెండ్. నెక్స్ట్ మా అత్తయ్య, మావయ్య, మా పిన్ని మమ్మీ అన్నాం కదా! వాళ్ళ తోటి కోడలు, వాళ్ళ కోడలు, బాబు. సో, మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫైనల్‌గా ఫ్యామిలీ పిక్ ఇది.